మహాభారతంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలో ఎన్నో ధర్మాలు, సూక్ష్మాలు కూడా మనకి ఆ కథల రూపంలో మన దాకా ఇప్పటిదాకా వస్తున్నాయి. ఇవన్నీ అందరం కూడా ఆచరించదగ్గ విషయాలు, ఆలోచించదగ్గ విషయాలు కూడా ఎన్నో ఉంటాయి అన్నమాట. మహాభారతంలో లేనిది ఇంకా మరెక్కడా లేదు. ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మహాభారతంలో ఉండి తీరుతుందని ఆ మహాభారతాన్ని విరచించిన వేదవ్యాసుడు ఆ రోజు చెప్పాడు. సరే, ఇక కథలోకి వెళితే ఈ కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయింది. పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. కౌరవులు 100 మంది, వారి యొక్క సేన, వారి యొక్క బంధువర్గం అందరూ కూడా చనిపోయారు యుద్ధంలో. ఆ టైంలో పాండవులు గెలిచారు కాబట్టి పాండవుల అగ్రజుడైనటువంటి ధర్మరాజుకి పట్టాభిషేకం చేశారు చక్రవర్తిగా. ఆ ధర్మరాజు గారికి ఒక బాధ పట్టుకుంది. అందరూ రక్త సంబంధికులు ఎక్కువ చనిపోయిన వారిలో, బంధువులే ఎక్కువ ఉన్నారు. ఇటువంటి ఎన్నో విజయాన్ని పొందాం కానీ ఎంతోమందిని కోల్పోయాం, ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నామని చెప్పి ఆ బాధతో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులు, ఆయన ధర్మరాజు గురువులు ఒక యాగం చేయమని చెప్పారు. యాగం చేసి దాన ధర్మాలు చేస్తే దీని తాలూకా ప్రాయశ్చిత్తం జరుగుతుంది, మనకి ఎటువంటి పాపాలు అంటకుండా మనం బయటపడతాం అన్నట్టుగా ఒక యాగం చేయమని వాళ్ళు సూచిస్తారు. సూచించినప్పుడు సరే, ధర్మరాజు పెద్దలు చెప్పినట్టుగా పెద్ద యాగాన్ని సంకల్పించాడు. మొత్తం దేశంలో ప్రజలందరినీ పిలిచి ఒక పెద్ద ఎత్తున ఒక యాగం ఒకటి నిర్వహించాడు. ఇతనికి ఇది కలగాలని చెప్పేసి, మనశ్శాంతి కలగాలని చెప్పి. ఆ సమయంలో యాగం అయిపోయిన తర్వాత ఏంటంటే మామూలుగా దానాలు ధర్మాలు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం తప్ప దాన ధర్మాలు కూడా చేయడం ఈ యాగ నియమం అనమాట. యాగం చేసేవాళ్ళ ఒక నియమం. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ధర్మరాజు లేదనకుండా దానాలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. అప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా ఎంతో సంతోషించి ధర్మరాజు నిజంగా పేరుకు తగినట్టు ధర్మప్రభువు దానాలు చేస్తున్నాడు అని చెప్పేసి నోరారా కొనియాడుతున్నారు. ఆయన యొక్క గుణగణాలు, ధర్మరాజు గుణగణాలన్నీ అక్కడికి జరుగుతోంది. నేను ప్రభును పొగిడితే ఏదైనా పని అవుతుందనే ఉద్దేశం కూడా ఉంటుంది కదా జనాలకి. ధర్మప్రభులు ధర్మరాజు వారు యాగం తలపెట్టారు, దాంతోపాటు మా అందరికీ కూడా అని చెప్పి ఆనందంగా ప్రజలు పొగుడుతూ ఆ ధర్మరాజు ఇచ్చినటువంటి దానం ఏదో స్వీకరించి నవ్వుకుంటూ ఇళ్ళకి వెళ్తున్నారు, ఆనందంగా ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా అక్కడికి ఒక ముంగిస ఉంటుంది కదా, పాము ముంగిసలో ముంగిస ఉంటుంది, చూస్తూ ఉంటాం. ఆ ముంగిస అక్కడికి యాగశాల దగ్గరికి ఇలా వచ్చింది, పాక్కుంటూ వచ్చింది. ఆ ముంగిస చూస్తే ఎలా ఉందిట, సగమేమో దాని శరీరంలో సగభాగమేమో బంగారు రంగు, మిగిలిన సగభాగం మామూలుగా ముంగిస ఏ రంగులో ఉంటుందో ఆ రకంగా చర్మం ఉంది, మిగిలినంతా బంగారుమయంగా ఉంది. వచ్చేసేసి అందరూ జనమంతా ఇలా పొగుడుతున్నారు కదా, ధర్మరాజు ధర్మప్రభువు దానాలు చేస్తాడు, దాన ధర్మ ఇటువంటి మించిన మహారాజు లేడు, ఇళ్ళలో లేడు, అలా లేడు అనేసరికి ఈ ముంగిస ఆ మాటలు విని పక్కుని నవ్వింది. అందరూ అక్కడ ఉన్నవాళ్ళంతా ఈ ముంగిస ఇలా నవ్వుతోంది ఏంటని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, ఆశ్చర్యపోయారు. అప్పుడు అది దాని నవ్వులో ఒక రకమైనటువంటి ఎగతాళి ఉందన్నమాట. నవ్వడం అసలు సందర్భమే కాదు, అక్కడ ఎందుకు వచ్చింది, సందర్భం లేకుండా వచ్చింది ఆ యాగశాల దగ్గరికి. అది ఒక్కసారిగా నవ్వింది, పక్కపక్క అని నవ్వింది. అప్పుడు ఆ యాగశాల దగ్గర ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలు బంగారు ముంగిస దగ్గరికి వస్తే అడిగారు, ధర్మరాజు ఒక పెద్ద యాగాన్ని తలపెట్టాడు, ఈ సందర్భంగా ఆయన దాన ధర్మాలు లేదనుకుంటా చేస్తుంటే, అంటే ఇంతటి ధర్మాలు దానాలు ఎవరు చేయలేదనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళంతా పొగుడుతుంటే నువ్వేంటి నవ్వుతావేంటి అన్నారు. అప్పుడు ఈ సగం బంగారం రంగు సగం మామూలు రంగులో ఉన్నటువంటి ముంగిస, అయ్యా మన్నించండి, నాకు మీరు ఇక్కడ వాళ్ళంతా ధర్మరాజుని మించిన దాన గుణం ఉన్నవాడు లేడు, ఆయనే దానాలు చేసేవాళ్ళు గొప్పవాడు అంటుంటే నాకు నవ్వు వచ్చింది, అందుకే నేను నవ్వాను. నేను అంతకు మించిన ధర్మరాజు దాన గుణం కన్నా ఎక్కువ దాన గుణం ఒక వ్యక్తిని చూసి వచ్చాను కాబట్టి నాకు ఈయన ధర్మప్రభు అనేసరికి నాకు నవ్వు వచ్చింది, అసంకల్పితంగా నవ్వు వచ్చింది, నాకు క్షమించండి. అప్పుడు పెద్దలందరూ ఇంక్లూడింగ్ ధర్మరాజుతో సహా ఎవరు అంతటి దానాలు చేసే విషయంలో అంత గొప్పవాడు, నాకన్నా మించిన దానగుణం కలిగిన వాడు ఎవరు తెలుసుకోవాలని ఉంది, నువ్వు చెప్పు అని చెప్తారు. అప్పుడు చెప్తాను వినండి శాంతంగా అని చెప్పి ఆ బంగారు రంగు సగం బంగారు రంగులో ఉన్నటువంటి ఆ ముంగిస
ఒక మాట చెప్పాను. ఒక చోట నేను వెళ్ళిన చోట శక్తుప్రస్తుడు శక్తుప్రస్తుడు అనే ఒక పేద బ్రాహ్మడున్నాడు. మహాపండితుడు ఆయన. ఆ పండితుడికి చాలా నియమాలు సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఎంత చదువుకున్నా, ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా దురదృష్టవశాత్తు ఆయన 2 పూట్ల కడుపు నిండా ఆయన భోజనం చేసి ఎరగడు. అలాగని ఆయన ఏ పని ఎవరిని యాచించడు, అడుక్కోడు. ఆయనకి భార్య, కొడుకు, కోడలు 4 ఉండేవారు ఆ ఇంట్లో. ఇలా ఉన్న సమయంలో ఆ శక్తిప్రస్తుడి కుటుంబంలో కడుపారా తిని చాలా రోజులు అయ్యేది. పస్తులు ఉండేవారు చాలా రోజులు. ఒక్కసారి వాళ్ళకి ఏమీ దొరకక 5 రోజుల పాటు వాళ్ళు కనీసం ఏమి ఒక పండు కాయ కూడా తినకుండా అలా పస్తులు ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఆ పేద బ్రాహ్మడు. అలాగని ఎవరిని యాచించి అడగడు. ఆ సమయంలో మొత్తం మీద ఏదో భిక్షకు వెళ్తారు. ఆ భిక్షకు వెళ్ళినప్పుడు ఒక సేరు అంటే ఒక కేజీ కన్నా కొంచెం ఎక్కువ, ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ఒక సేరు అంటే ఒక కేజీ కన్నా ఎక్కువగా ఒక జొన్నపిండి భిక్షగా దొరుకుతుంది ఈ శక్తిప్రస్తుడని ఈ పేద పండితుడికి. అది తీసుకుని ఆ ఇంటి కుటుంబ సభ్యులు 4 కూడా 5 రోజుల బట్టి ఏమీ తినకుండా ఉన్నారంటే శుష్కించిపోయి శోష వచ్చి పడిపోయే స్టేజ్లో ఉన్నారు. పోన్లే ఈ సేరు జొన్నపిండి దొరికింది కదా అని ఆనందంగా ఇంటికి వస్తాడు. ఆయన సంతృప్తే ఆయనకు సంపద. వచ్చినప్పుడు ఆ సేరు జొన్నపిండి ఏం చేశాడంటే ధర్మంగా 4 భాగాలు చేస్తాడు. ఒక వంతు తనకి, ఒక వంతు తన భార్యకి, ఒక వంతు కొడుకుకి, ఒక వంతు కోడలికి. అమ్మయ్య అని చెప్పేసి ఇలా ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు. భగవంతుడు ఈ రకంగా మనకి జొన్నపిండి అమర్చాడు, మనకి పంపించాడు అనుకున్నారు. ఇక ఆ జొన్నపిండి 4 భాగాలు చేసుకున్నారు కదా, తిందామని చెప్పేసి అనుకునే లోపల ఒక మొసలి బిచ్చగాడు వీళ్ళ ఇంటికి వచ్చాడు. అమ్మా ఆ చూస్తుంటే అలాగా ఆ ముసలి బిచ్చగాడు ఏమి పెట్టకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఆ ముసలి బిచ్చగాడు, అమ్మ చచ్చిపోతున్న ఆకలమ్మ నాకు ఏదైనా పెట్టండి అన్నాడు. అసలే వీళ్ళు 5 రోజులు మట్టి పస్తులుండి వీళ్ళకి అసలు ఆకలి అనే మాట నకనకలాడిపోతున్నారు వీళ్ళు ఈ కుటుంబం. సరే అని చెప్పేసి రండి, మీరు అతిథిగా వచ్చారు భోజనం వేళకి రండి అని చెప్పి శక్తిప్రస్తుడికి శాస్త్రాలు తెలుసు కాబట్టి అతిథిని గౌరవించుకోవడం మన ధర్మం కాబట్టి ఆ ముసలి బిచ్చగాడైనటువంటి ముసలి అతను పండితుడే ఆ రూపంలో ఉన్నవాడికి మరి తన వంతు ఏదో జొన్నపిండి తీసి భాగం పక్కన పెట్టాడు కదా, ఆ భాగం తీసి స్వామి మీరు స్వీకరించండి అని చెప్పి ఆ ముసలి యాచకుడికి ఇచ్చాడు. గబగబా ఆ ముసలి యాచకుడు తినేసాడు. సంతోషం అనుకునేసరికి అయ్యా నాకు ఇంకా ఆకలి తీరలేదు, నాకు ఇంకా కావాలి అన్నాడు. ఏం చేశాడు, తిన వాట అనుకున్నది ఏదైతే ఉందో అది ఇచ్చేశాడు. అటు ఇటు చూస్తుంటే వాడికి తెలుసు కదా, వెంటనే భార్య తనకు పెట్టిన వాటా ఉంటుంది కదా, ఆ వాటా అయినటువంటి జొన్నపిండి తీసుకెళ్ళి ఆ వచ్చినటువంటి ఆ ముసలి బ్రాహ్మడికి పెట్టేసింది. అదేం ఆకలో తెలియదు కానీ అప్పటికి ఆకలి తీరలేదు. ఆ ముసలి బ్రాహ్మడు ఎవరైతే వచ్చాడో తర్వాత అదే పద్ధతిగా కొడుకు తనకు వచ్చిన వాటా ఇచ్చాడు. తండ్రి మర్యాద మనకి అందరికీ అతిథే కదా అనే ఉద్దేశం ఆ కొడుకు ఇచ్చాడు. అది తినేసి కూడా ఈయనకి ఏం ఆకలి తీయలేదు అని చెప్పాడు. ఇంకా ఆఖరిగా మిగిలింది ఎవరిది, ఆ కోడలిది. ఆ కోడలు కూడా ఆ ఇంటి కోడలు కదా, అదే గుణాలు కదా, వెంటనే తీసుకెళ్ళి ఆయనకి తనకు వచ్చిన వాటా కూడా ఇచ్చేసింది. వీళ్ళకి ఆకలితో ఉంది, వీళ్ళకి శ్వాస వచ్చి సొమ్మసిలు పడిపోయేలాగా ఉన్నారు. కానీ అతిథికి ఆకలి తీర్చాలని ఒక ధర్మంతో, అతిథి దేవో భవ అని చెప్తారు కదా, ఆ ఒక్క ధర్మంతో ఈ శక్తిప్రశస్తుడని ఈ పండితుడి యొక్క కుటుంబ సభ్యులు 4 తమకు దొరికిన ఆహారాన్ని తినకుండా వచ్చిన అతిథికి లేదని అనకుండా ఈ 4 వాటాలుగా చేసుకున్నప్పటికీ ఇంకా తిందామనుకున్న ఆకర్షణలో అలా వచ్చినప్పటికీ ఆ మొత్తం అలాగే ఇచ్చేసేసరికి ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఆ ముసలి రూపంలో వచ్చిన యాచకుడు ఉన్నాడే, ఆ బిచ్చగాడి రూపంలో వచ్చిన ఆ పండితుడి రూపంలో వచ్చిన ఒక్కసారిగా ధర్మదేవతగా మారిపోయాడు. ధర్మదేవతగా మారిపోయి శక్తిప్రశస్తుడు వాళ్ళ భార్య కొడుకు కోడళ్లతో మీ యొక్క దాన గుణాన్ని మెచ్చుకుంటాను, మిమ్మల్ని పరీక్షించడానికే నేను వచ్చాను. మీకు 5 రోజులు బట్టి ఆకలిగా ఉండి కూడా మీకు భిక్షగా దొరికినటువంటి జొన్నపిండిని మీరు తిందామనుకున్న సమయంలో వచ్చి నేను అడిగినప్పుడు మీరు కాదనకుండా నాకు అది పెట్టారు. మీ ధర్మ బుద్ధికి నేను మెచ్చాను, మీకు వరమిస్తున్నాను. మీకు ఇక్కడి నుంచి దరిద్రం అనేది మీ దరిదాపులు కూడా రాదు. మీరు జీవితకాలం సకల ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు. తర్వాత కూడా మీరు స్వర్గలోకానికే మీరు వెళ్ళేటట్టుగా చేస్తున్నాను. మీలాంటి దానం విషయంలో మీరు చేసింది ఇవాళ ఒక అద్భుతమైనటువంటి దానం, దానికి నేను చాలా ప్రీతి చెందాను, ఆనందం చెందానని చెప్పి ఈ ధర్మదేవత వాళ్ళకి ఆ శక్తిప్రస్తుడి యొక్క కుటుంబానికి వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ కథంతా చెప్పి
ఈ ముంగిస సగం బంగారు రంగులో ఉందని చెప్పారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయనకి ఏమీ లేని సమయంలో శక్తు ప్రశస్తుడికి తనకి దొరికిన ఆహారాన్ని, నోటి దగ్గరగా వచ్చిన ఆహారాన్ని దానంగా చేశాడు. అందువల్ల నా దృష్టిలో అతని కన్నా దానవంతుడు ఇంకోటి ఉంటాడని అనుకోవట్లేదు. మరి మీరే చెప్పండి ధర్మరాజా, మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి అని చెప్తుంది. మాట్లాడకుండా ఆలోచనలో పడతాడు. నిజమేగా, ఈయన రాజుగా పట్టాభిషేకం చేశాడంటే ఆ రాజ్యంలో ఉన్న సంపద అంతా ఈయందే కాబట్టి ఈ సంపదని వాళ్ళకి దానం చేస్తున్నాడు. కానీ వచ్చిన యాగానికి వచ్చినటువంటి అతిథులకు దానం చేస్తున్నాడు కాబట్టి. కానీ ఆ దానంతో పోలిస్తే, ఇందాక శక్తు ప్రశస్తుడు ఆయన కుటుంబ సభ్యులు చేసిన దానంతో పోలిస్తే తన దానం ఒక దానం కింద అనిపించలేదు. తన దగ్గర ఉంది కాబట్టి దానం చేస్తాడు. ఏమీ లేనప్పుడు దరిద్రం అనిపిస్తూ కూడా తన నోటికి వచ్చిన కూడుని దానం చేశాడే ఆ శక్తు ప్రశస్తుడే గొప్ప అనే అనిపించింది ధర్మరాజుకి, అక్కడ ఉన్నటువంటి పండితులకి, అక్కడికి వచ్చినటువంటి ప్రజలకి, అందరికీ అది అనిపించింది. ఆ తర్వాత ఇంకో విషయం చెప్తుంది ఈ ముంగిస. అయ్యా, మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా మీకు చెప్పాలి కారణం అని చెప్పి ఒక మాట చెప్తుంది. ఆ శక్తుప్రస్తుడు ఆ ముసలి బిచ్చగాడు అంటే ముసలి యాచకుడు వచ్చినప్పుడు తమ భాగం జొన్నపిండి పెట్టారు కదా ఒక్కళ్ళు, అలా పెట్టినప్పుడు కొంత జొన్నపిండి వెళ్ళి అలా గాలికి ఎగిరి అలా బయటపడింది, ఆ నేల మీద పడింది. ఆ నేల మీద పడినప్పుడు ఆ దుమ్ములో, ఆ పడిన ఆ జొన్నపిండి దుమ్ములో నేను అటు ఇటు పొర్లితే ఆ పొర్లిన ఒక భాగం ఇలా బంగారు రంగులోకి వచ్చేసింది. దానివల్ల ఆ దాన మహిమ ఏంటో మీకు అర్థమై ఉండాలి. ఇంకో భాగం, ఇంకో సగం నేను మామూలుగానే ఉన్నాను కదా, ఇక్కడ మీరేదో దానం చేస్తున్నారు కదా, మీ దాన మహిమ వల్ల నాకు ఈ మిగిలిన భాగం కూడా స్వర్ణమయం అయిపోతుందేమో అని ఆశ వచ్చాను. ఇక్కడ చూస్తే నాకు అదేం అనిపించట్లేదు, ఇలాగే ఉండాలేమో. ఇంకో దానవంతుడు ఎవడన్నా దొరికితే, దానమహిమ వాడు ఎవడన్నా దొరికితే నాకు మిగిలిన భాగం స్వర్ణమయం అవుతుంది అనుకుంటున్నాను. అందుకే నేను ఇలా సగం మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, సగం ఇంటి బంగారు రంగులో ఉంది, సగం ఇలా మామూలుగా ఉన్నానంటే మీకు ఆశ్చర్యం కలిగి తీరుతుంది. కాబట్టి ధర్మరాజా, నేను మిమ్మల్ని ఏదో అనాలని ఉద్దేశంతో ఇక్కడ రాలేదు, మీరు చేస్తున్న దాన ధర్మాలను ఏదో తక్కువగా చేసి మాట్లాడుకుని రాలేదు. నేను చూసిన వాటిలో ఈ శక్తుప్రస్తుడు ఏమీ లేని సమయంలో, ఏమీ లేని దరిద్రం అనిపిస్తూ ఉన్న కూడా అతని మనసు ఆ దానం వైపు, ఇప్పుడు మీకు ఇంత కలిగిన దాంట్లో మీరు ఎంతో అందరికీ పంచిపెట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతడు ఇవ్వడం అనేది నాకు దానంగా అనిపించింది అని చెప్పాడనమాట. అప్పుడు ధర్మరాజు సూక్ష్మం గ్రహించి, ఎవరో మీరు నా కళ్ళు తెరిపించారు, ఇప్పటిదాకా నేను మీరు అనుకున్నట్టుగా నేను యాగం నిర్వహించాను, అందరికీ దాన ధర్మాలు చేస్తున్నాననే ఆలోచనతో, చిన్నపాటి అహంభావంతో ఉన్నాను. ఇది మీరు చెప్పింది విన్నాక ఏమీ లేని సమయంలో వాడి అవసరం ఏంటి, వాడి ప్రాణావసరం గుర్తించి వీళ్ళు దానం చేశారుగా, అది గొప్ప. ఇప్పుడు నేను చేసిన దాంట్లో నాకు స్తోమత ఉంది, దానం చేసే స్తోమత ఉంది, నేను స్థాయి చూసి దానం చేశాను. అక్కడ ఈ దానాల్లో ఎటువంటి కండిషన్స్ ఉండకూడదు, స్థాయి చూడకూడదు, అవతల అవసరాన్ని గుర్తించాలి, నాకుందనే ఆడంబరంగా నేను చేయకూడదు. ఇప్పటిదాకా మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఇటువంటి మనిషి నాకు కనపడలేదు, మీరు చూశారన్నారు కాబట్టి చూసి చెప్పినప్పుడు నేను వినాలి. నేను ఆ విషయంలో దాన ధర్మాల విషయంలో నాకన్నా ఆ శక్తుప్రస్తుడు అనే ఆ పేద బ్రాహ్మడే గొప్ప దాన గుణం గల వ్యక్తి, దాన్ని చేసి చూపించాడు, మీరు చెప్పింది ఒప్పుకుంటానని అంటాడు మేడం. ఆ తర్వాత నుంచి తను నిజం తెలుసుకుని ధర్మరాజు చాలా సూక్ష్మ జ్ఞాని, సూక్ష్మగ్రహి కాబట్టి తను కూడా ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది గ్రహించి చేస్తూ ఉంటాడనమాట. ఈ రకంగా ఈ కథలో ఒక బంగారు ముంగీస పాత్ర ద్వారా మనకి దానం ఎలా చేయాలి, మనకి లేనప్పుడు ఎలా చేస్తుంది, దానికి విలువ ఎలా ఉంటుంది, ఉండి ఘనానగా చేస్తే ఆ గొప్పతనం, ఆ భేషజం ఎలా ఉంటుంది అనేది ఈ మహాభారతంలో జరిగినటువంటి ఈ ఘట్టంలో మనకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. కాబట్టి దానం చేసే విషయం కూడా మనం లేనప్పుడు కూడా మనం దానం చేయడానికి ముందుకు వస్తే మనం నిజంగా దాన గుణం కలిగిన వాళ్ళం అవుతాము, మనం చేసిన దానం నిజమైన దానం అవుతుందో. కాబట్టి ఈ విషయం మనం తెలుసుకోవాలి, ఈ కథ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాలి దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మం ఏంటో. స్వస్తి.